సినిమా అవార్డుల ఫంక్షన్కు సినిమాటోగ్రఫీ మంత్రి రాడు. వినడానికే చాలా వింతగా అనిపిస్తోంది. తెలంగాణ సినిమా అవార్డుల వేడుక గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్కి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన్ని విశిష్ట అతిథిగా పిలిచినా కూడా అసలు సినిమా ఇండస్ట్రీతో తనకేమీ సంబంధం లేదన్నట్లుగా అదేదో వేరే రాష్ట్రంలో జరుగుతున్నట్లు కోమటిరెడ్డి వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్కి దూరంగా ఉండటం ద్వారా సినిమాటోగ్రఫీ మంత్రికి సినిమాలతో సంబంధం లేదని స్పష్టంగా ఓ మెసేజ్ పంపించారు. తాను సినిమా వ్యవహారాలు చూడటం లేదని, ఎవరు చూస్తున్నారో కూడా తనకు తెలియదని ఇంతకు ముందే కోమటిరెడ్డి బహిరంగంగానే చెప్పారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డుల ఫంక్షన్కి కూడా దూరంగా ఉండేంత గ్యాప్ సీఎంతో కోమటిరెడ్డికి వచ్చేసిందనే విషయం ఈ సందర్భంగా బయటపడింది. ఈ విభేదాలకి మూలం సీఎం సర్కిల్లో ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు సినిమా ఇండస్ట్రీని పరోక్షంగా కంట్రోల్ చేయటం. టాలీవుడ్ పెద్దలు కూడా కోమటిరెడ్డిని డోంట్ కేర్ అంటూ నేరుగా సీఎంతోనూ ఆయన పక్కనే ఉండే రోహిన్ రెడ్డితోనూ వ్యవహారాలు నడుపుకోవడంతో మంత్రికి ఎక్కడో కాలింది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఓ ప్రకటన చేశారు. కొత్త సినిమాలకు విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచడం కానీ, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. కానీ ఆ తర్వాత అది ఇంప్లిమెంట్ కాలేదు. యథావిధిగా సినిమా వాళ్ళు పైరవీలు చేసుకుంటూ కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు, ప్రీమియర్ షోలు వేసుకుంటున్నారు. పైగా ఈ అనుమతులన్నీ కోమటిరెడ్డికి సంబంధం లేకుండానే జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకే విలువ లేకపోతే ఇక పాలనపై జనానికి నమ్మకం ఎలా వస్తుంది? కోమటిరెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే నేను సినిమాటోగ్రఫీ శాఖ చూడటం లేదు, నన్ను అడగకండి అని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. అందుకే గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్కు కోమటిరెడ్డిని పిలిచిన ఆయన వేడుకకు హాజరు కాలేదు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి కోసం హైకమాండ్పై ఒత్తిడి చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని, అది మీరే డిసైడ్ చేసుకోవాలని పరోక్షంగా హైకమాండ్ సమాచారం పంపించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ పరిణామాలన్నింటినీ గమనించి అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు కోమటిరెడ్డి. మంత్రి తనను పక్కన పెట్టడం, అధిష్టానం కూడా తనను తప్పించి మంత్రి పదవి ఇవ్వాలనుకోవటం, ఇవన్నీ కోమటిరెడ్డికి తీవ్ర మనస్తాపం కలిగించినట్లున్నాయి.